ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. నీ ప్రేమను నే పొందుటకు ఏ పాటి వాడను దేవా, నీ కృపలో నే నిలుచుటకు. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామని మహిమపడతామండి. ఏ పాటి దానను దేవా, నీ ప్రేమను నే పొందుటకు ఏ పాటి వాడను దేవా, నీ కృపలో నే నిలుచుటకు. ఏ మంచి లేదే, ఏ నీతి లేదే, ఏ మంచి లేదే, ఏ నీతి లేదే, అయినా నీ సేవలో నన్ను నిలిపితివే, అయినా నీ సేవలో నన్ను నిలిపితివే. ఏ పాటి దానను దేవా, నీ ప్రేమను నే పొందుటకు. మాకు అత్యంత ప్రియులైనటువంటి బ్లెస్సింగ్ టీవీ వీక్షకులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవటం, దేవుని వాక్యాన్ని ఈ ఛానల్ ద్వారా మనం అందరం కలిసి ధ్యానించడం, దేవుని కృపను మనము కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు స్తుతులు చెల్లించడం ఎంతో గొప్ప ధన్యత కదా. మీ జీవితాల్లో ప్రభు యొక్క మహిమ, దేవుని యొక్క ఆశీర్వాదము మీరు యొక్క టెలివిజన్ వర్తమానాల ద్వారా పొందుకుంటున్నారని మేము విశ్వసిస్తూ దేవుని స్తుతిస్తున్నామండి. మాకు వస్తున్న ఫోన్ కాల్స్ నిమిత్తము, అలాగే మీ స్పందన మరియు మీ యొక్క అభిప్రాయాలు మాతో పంచుకోవటం, మీ సాక్ష్యాలను, ఎంతో దేవుని గణపరచదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమం కొరకు మీరు కూడా మీ వంతుగా మీరు మాతో పాటుగా చేతులు కలిపి మనం ఈ పరిచర్ను ముందుకు కొనసాగించడానికి నిలబడదాం. దీని ద్వారా అనేకులు దేవుని కృపను పొందుకోవటానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి ఎంతో సౌలభ్యంగాను, ఎంతగానో దేవునిని సువార్తను చేరవేసేదిగాను ఉండటం మాకెంతో ఆశీర్వాదకరం. ఇది నిర్విరామంగా నిరంతరంగా ఆటంకాలు లేకుండా కొనసాగించబడాలని మండపేట న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ నుండి అనేక మంది విశ్వాసులు కావచ్చు, పెనపల్ల చర్చ్ నుండి కూడా సియోను ప్రార్థనా మందిరం వారు కావచ్చు, వారందరూ కూడా మీ కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. సో వారి కొరకు మీరును, మీ కొరకు మేమును ఎంతగానో ప్రార్థిస్తున్నామనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం. దీని కొరకు డిస్ప్లే అవుతున్నటువంటి యొక్క యూపీఐ కాంటాక్ట్ కానీ, గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మీరు మీ ప్రేమపూర్వకమైన కానుకలు కొంతైనను చిన్నదైనను అది దేవుని పనిలో వాడబడినప్పుడు అది గొప్పదవుతుంది కనుక, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మర్చిపోకుండా ఖచ్చితంగా మీరు మాతో పాటుగా ఈ యొక్క ప్రయాణంలో దేవుని సువార్త పనిలో ఏకము కాగలరని మరి ఒకసారి మీకు మనవి చేస్తున్నామండి. దేవుని యొక్క లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా మనల్ని ఇంకా దీవించాలని నేను హృదయపూర్వకంగా దేవుని ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుని యొక్క లేఖన భాగంలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకాయన ప్రవత్సనమెత్తి ఎండిపోయిన ఈ యొక్క ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను
రప్పించుచున్నాను. ఈ వాక్యము, ఈ ధ్యానమైనటువంటి ఈ యొక్క వాక్యం చదువుకున్న లేఖన భాగం చాలా ప్రత్యేకమైనది, ఎంతో కొంత ఆశ్చర్యంతో నింపేదిగా ఉంటుంది. ఎందుకనంటే సర్వసాధారణంగా జరిగే విషయం అయితే కాదు, మనం ఊహించని విధానంలో ప్రభు ఒక విషయాన్ని మనకి తెలియచేయాలనే ఉద్దేశంతో కూడుకున్నది. ఈ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు సాధారణమైన ప్రవక్త కాదు, చాలా గొప్ప ప్రవక్త, దేవుని చేత పిలువబడిన ప్రవక్త, దేవుని నోటి మాటలు తన జనులైన వారికి అందిస్తున్నటువంటి ప్రవక్త, దేవుని దర్శనాలను పొందుకుంటున్న ప్రవక్త, దేవుని యొక్క హస్త బలాన్ని పొందుకుంటున్న ప్రవక్తగా గొప్ప ప్రవక్తలలో ఇతను కూడా యెహెజ్కేలు అనేటువంటి గొప్ప ప్రవక్త ఉన్నారు. ఈ ప్రవక్త ద్వారా ప్రభు తన పిల్లలైన మనకు నేర్పించే విషయం ఏంటి అంటే, తన జనులైన మీకు నాకు ఆయన చెప్తున్నటువంటి సత్యపూర్వకమైనటువంటి మాటలు ఏంటంటే, ఆయన ఈ యెహెజ్కేలు ఆ దినాలలో ఉండగా దేవుని హస్తము అతని మీదకు వచ్చినప్పుడట, ఆయన హస్తము ద్వారా, ఆయన అభిషేకము ద్వారా, ఆయన యొక్క ప్రభావము ద్వారా ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకల లోయ అనగానే చాలా భయం పుట్టించే వాతావరణానికి మాత్రమే ఇది సంకేతముగా, సూచనగా కనపడుతుంది. అయితే దేవుడు సమృద్ధి గల చోట్లకి కదా తీసుకెళ్తాడు. కీర్తనలో మనం చూస్తే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, అయ్యా ఇదిగో నూనెతో నా తల అంటి ఉన్నామని ఎంతో అద్భుతమైన మాటలు మనకు కనపడతాయి. ఇదిగో నీ తల మీద నేను ఆ నూనె పోసి నేను అభిషేకిస్తాను, నీ గున్నె నుండి పొర్లుచున్నదని అద్భుతమైన మాటలు కనపడతాయి. కానీ ఇక్కడేంటి, చాలా అసాధారణంగా ఇక్కడ ఉన్నాయి ఈ మాటలు ఏంటి అని మనం బాగా గమనిస్తే, యెహెజ్కేలు ప్రవక్త దేవుడు ఏది చెప్పినా చాలా గూఢమైన మాటలను, గూఢమైనటువంటి అర్థాలతో ఆయన మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన సామాన్యమైన దేవుడు కాదు, అసమానమైన వాడు, అసాధారణ కార్యాలు చేయగలిగినవాడు, అసాధ్యమైనటువంటి శక్తితో సాధ్యం కాని వాటిని తన శక్తి ద్వారా నిరూపించగలడు. ఎందుకంటే తన మహత్తు గల మాట చేత సమస్తమును సృజించిన దేవుడు ఆయన చేయటానికి గొప్ప దేవుడై ఉన్నప్పటికీ మనం వాటిని నమ్ముటలో ఎంతో కొంత లోపస్తులు కలిగిన వారిగా, పూర్తి ఆ శక్తి సామర్థ్యాలను పొందుకోలేని వారిగా ఉంటున్నప్పుడు మనకు సంబంధించిన విషయాలలో దేవుడు ప్రతి దానిని కూడా సంపూర్ణంగా మన కళ్ళ ఎదుట కనబడినట్లు దేవుడు చేస్తాడు. ఎంతో ఆశ్చర్యం. ఇశ్రాయేలు ప్రజల అనేకులు కూడా దాటలేని సముద్రాన్ని ఎదురుగా పెట్టి ప్రభువు కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుని శక్తి ఏంటో, దేవుని కార్యం ఏంటో, ఆయన కార్య అద్భుతాలు ఏంటో వారికి చూపించి వారికి చేసిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఈ యెహెజ్కేలు జీవితంలో కూడా ఎప్పుడు వినని, చదవని, ఊహించని ఒక సంఘటన ఎదురవుతుంది. ఏంటి అంటే, దేవుడు ఆత్మవశముతో అతను నింపినప్పుడు, ఆత్మవశుడు అయి ఉన్నప్పుడు పరలోకానికి తీసుకెళ్ళలేదు, లేదా ఉన్నతమైన శిఖరాలకు, కొండ కోటల్లోనికి తీసుకెళ్ళలేదు, కానీ ఎముకలతో నిండి ఉన్న ఒక లోయకు తీసుకెళ్ళాడు. దానికి ఒక గూఢమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నరపుత్రుడా, ఇక్కడ మనం చదివితే అటు ఇటు తిప్పుతున్నాడు, అటు మధ్య తిప్పుతున్నాడు, వాటి మధ్యలోనే ఇతను సంచారం చేస్తున్నాడు. అతనికి ఏం కనపడుతున్నాయంటే, ఎండిపోయిన ఎముకలు అనేకములుగా కనపడుతున్నాయి ఆ లోయలో, ఎటు చూసినా సరే. ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని ప్రభు అడుగుతున్నాడు యెహెజ్కేల్ని. ఎందుకు? అవి ఎండిపోయిన ఎముకలు అయి ఉన్నాయి, జీవం లేనివి, ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నాయి, ఏమాత్రము కూడా ఏ విధానంలో కూడా ఉపయోగపడని ఒక ఎముకల లోయలోనికి తీసుకెళ్ళి ప్రభు ఎలా అడుగుతున్నారంటే అని అనుకోవచ్చు యెహెజ్కేలు. అయితే యెహెజ్కేలుతో ప్రభు ఈ మాట మాట్లాడినప్పుడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగినప్పుడు, ఇదిగో ఆయన చెప్తున్నాడు కదా, యెహెజ్కేలు ప్రభువుతో అంటున్నాడు కదా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని అంటున్నాడు. అయ్యా అది నాకు తెలియదయ్యా, బ్రతకగలవో లేవో అవి నీకు మాత్రమే తెలుసయ్యా, నీవు మాత్రమే ఏదన్నా చేయగలిగినవాడు, నీకు మాత్రమే సమస్తము ఎరిగినవాడవు, నీకు దాక్కునేది ఏమి లేదు ప్రభువా, నీకు అగపడలేనిది ఏది లేదు ప్రభువా, నీకు మాత్రమే సమస్తము తెలుసు అని అన్నట్లుగా ఈ భక్తుడు అంటున్నప్పుడు అందుకు ఆయన ప్రవత్సనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఇదిగో అంటున్నాడు, నాకు తెలియదని నువ్వు అంటున్నావు కదా, కానీ ఇదిగో నేను ఒక మాట చెప్తున్నా.
ఏమనాలో తెలుసా, ఇప్పుడు నిన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చానో తెలుసా, ఎందుకు ఇక్కడ నిన్ను అటు ఇటు తిప్పుతున్నానో తెలుసా, ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ కన్నులెత్తి, నీ కన్నులారా నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలన్నిటిని నువ్వు చూస్తే నీకు అర్థమయ్యేది ఏం అర్థమవుతుంది? ఇవి జీవం లేనివని అర్థమవుతాయి, ఇది నిర్జీవమైనవని అర్థమవుతాయి, ఇవి బ్రతకలేవు అనే విషయాన్ని నీకు అర్థమవుతాయి. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా తెలుసా, ఈ ఎండిపోయిన ఎముకలు కలిగిన ఈ స్థలంలో ఉన్నటువంటి ఈ లోయలో ఉన్న వాటితో నీ ఒక మాట సెలవిచ్చి వాటిని బ్రతకంచాలి. ఎంత గొప్ప దేవుడండి! మానవ జన్మ కలిగినటువంటి మనము సాధారణమైన విషయాలు కొన్ని ఆశ్చర్యంగా కనపడినప్పుడు ఎంతో ఇదైపోతూ ఉంటాం. కానీ ఇక జరగవు అని హిస్టారికల్ వేలో కానీ, సైంటిఫికల్ వేలో కానీ, లేకపోతే ఏ విధమానంలోనైనా కానీ, ఏ యాంగిల్లోనైనా కానీ, ఏ సైన్స్ పూర్వకంగా కానీ, ఏ మెడికల్ ఫీల్డ్ రికార్డ్స్లోనైనా కానీ జరగని వాటిని కూడా, ఏ లాస్లో కూడా జరగని వాటిని కూడా దేవుడు చేయటానికి అంత గొప్పవాడై ఉన్నాడు అన్న సంగతి మనం తెలుసుకోగలగాలి. ఈ రోజున దేవుడు ఒక కొన్ని లాస్కి సంబంధించిన దేవుడు కాదు. దేవుడు సైన్స్కి మాత్రమే ఆయన ఆ యొక్క ఫ్రేమ్లో మాత్రమే సరిపోయే దేవుడు కాదు. ఈ మెడికల్ ఫీల్డ్లో మాత్రమే ఎంతవరకే దేవుడు చేయగలిగేవాడని కాదు. కానీ దేవుడు అన్నిటికీ పైనున్న దేవుడు గనక ఆయన శక్తికి పరిమితి లేదు, ఆయన జ్ఞానముకు పరిమితి లేదు, ఆయన బలానికి పరిమితి లేదు. ఆయన అద్భుతాలు వెనకాల అద్భుతాలు చేయగలిగిన వాటిలో సామర్థ్యం ఉన్న దేవుడు ఆయన. అటువంటి దేవుడు ఈ ఎముకలతో ఎవరితో మాట్లాడమంటున్నాడు? నరమాత్రుడైనటువంటి యెహెజ్కేలుతో చెప్తున్నాడు, ఓ నరపుత్రుడా, ఏమెత్తాలి ఈరోజు? నీ స్వరమెత్తి, ప్రవచన వాక్యమెత్తి, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. ఏమనమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇదిగో పలానా యెహెజ్కేలు గారి మాట కాదు, పలానా పాలు వినే మాట కాదు, పలానా రాజుగారి మాట కాదు. ఎవరి మాటది? ప్రభు అయిన యేసుక్రీస్తు మాట. యేసుక్రీస్తు అనగా అర్థం రక్షకుడు. యేసు క్రీస్తు అనగా అభిషక్తుడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అభిషేకించబడిన వాడు, రక్షకుడైన వాడు, సర్వాధికారి అయినటువంటి వాని మాట ఆలకించాలి. ఎందుకంటే ఆయన నామం అన్ని నామముల కంటే ఘనమైనది. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయనని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇదిగో ఎండిపోయిన ఎముకలను చూపించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఈ రోజున నా జీవితంలో దేవుని ప్రవచన వాక్యానికి ఎంతో గొప్ప శక్తి ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజున పరిస్థితులు ఏదైనా కానీ దేవుని పేరట నువ్వు చేసే ప్రతి ప్రార్థన, దేవుని పేరట నువ్వు విజ్ఞాపన పూర్వకంగా ప్రభువుకు ఇచ్చే ప్రతి అర్పణ, దేవుని పేరట నువ్వు చేసే ప్రతి పని నీకు ఫలితాన్ని తీసుకొస్తుంది తప్ప నిన్నెప్పుడు కిందకు తోసేది కాదు, నిన్నెప్పుడు పక్కకి నెట్టేది కాదు, నిన్నెప్పుడు విడిచిపెట్టి వెళ్ళేది కాదు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇదిగో దేవుని నామములో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న బలము నీలోనికి రావాలంటే నీ నోరు దేవుని వాక్యాన్ని పలకడం నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ నోటి మాటలు ప్రభు వాక్యాన్ని పోలినవిగా, దేవుని వాక్శక్తిని నింపుకున్న వాటిగా నీ యొక్క రూపము, నీ పెదవులు, నీ ఆలోచనలు, నీ మాటలు ప్రారంభం అవ్వాలి. చుట్టూ ఉన్న ఎముకలను చూసి అతనికి ఉన్న ఆలోచనలు మారిపోవచ్చు, కానీ అతని లోపల ఉన్నటువంటి వాక్యము పరిస్థితుల మీద అధికారాన్ని తీసుకురాగలిగేదిగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యం ఏంటో తెలుసా? నిర్జీవమైన ఎండిపోయిన ఎముకలను జీవము గల సైన్యముగా నిలబెట్టినవాడు ఆయన. యెహెజ్కేలుతో ప్రభు అంటున్నాడు, ప్రవచనమెత్తి ఇదిగో ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. ఇటు ఎండికిపోయి కనబడుతున్న ఎముకలతో నువ్వేమనాలో తెలుసా? యెహోవా మాట ఆలకించమని చెప్పాలి. ఎందుకు? ఆయన నామమును బట్టి ఏమి కలిగి ఉన్నాము అని అంటే, ఆయన నామములో మనం రక్షణ కలిగి ఉన్నాం, ఆయన నామములో మనం విమోచన కలిగి ఉన్నాం, ఆయన నామములో మనం పరిశుద్ధత కలిగి ఉన్నాం, ఆయన నామములో విజయాన్ని కలిగి ఉన్నాం. ఈ రోజున ఆయన ఏ విధంగా అయితే మనల్ని నిర్మించాడో మనము అధికారము గలవారమై ఈరోజు మనం పరిస్థితులతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇదిగో రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమంటే,
పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ రోజున మన ప్రభువు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? శిలువ మీద వేలాడబడినవాడు కాదు. శిలువ మీద మాత్రమే ఆయన ప్రాణమును దక్కించుకోలేక చనిపోయిన వాడిగా చాలామంది చిత్రీకరిస్తుంటారు. కాదు 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 ఆయన శిలువ మీద వేలాడినది మన పాప విమోచన కోసం, ఆయన నామములో మనకు దక్కే రక్షణ కోసం, ఆయన మనకు వెల చెల్లించుట కోసం, ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్న దేవుడు కనుక మనల్ని హత్తుకుని మన పరిశుద్ధులుగా మార్చడం కొరకే తప్ప ఆయన త్యాగశీలుడై ఉండి నీ పట్ల కలిగి ఉన్నటువంటి అద్భుతమైన ప్రణాళికలో ఒక గొప్ప సూచన అయినటువంటి గొప్ప ఆ యొక్క రక్షణ నిమిత్తం ఆయన చేశాడు తప్ప ఆయన ఏదో కాపాడుకోలేకో ఆయన ఏదో చేయలేకో కాదు. ఈరోజు ఆయన నామంలో నీవు ప్రార్థించడానికి తగిన అర్హత కలిగిన వాడు అయ్యావు అని అంటే ఆయన నీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యమే. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారమై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడు ఈ రోజున నీ జీవితంలో ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్కును నువ్వు కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే యెహెజ్కేలు ఆ రోజున ప్రభువు మాటగా తీసుకుని ఆ ఎముకలతో మాట్లాడడం ప్రారంభించాడో మనం చదువుతూ వెళితే, ఇదిగో ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనును. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లనము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ, నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుముము. ఈ విధంగా యెహెజ్కేలుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్న ప్రతి మాట తన జీవితంలో చేసుకుంటూ వెళుతున్నప్పుడు అది దాని ప్రకారం జరుగుతుంది. ఎవరి నామమును బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి, యెహోవా నామమును బట్టి ఆయన ప్రకటిస్తుండగా దాని ప్రకారం అవుతుంది. ఈ రోజున నీకు నాకు మన జీవితంలో ఏ విధంగా అయితే ఒక సూచనగా, అద్భుతంగా, అసాధారణమైనదిగా ఒక ఎముకల లోయలో నిర్జీవముగా పడి ఉన్న వాటిని, హతులుగా పడి ఉన్న వాళ్ళని, ఎముకలన్నీ లోయలను నింపినటువంటి వాటిని తిరిగి మరలా ఒక మాట ద్వారా మరలా దేవుడు గడగడమని ధ్వని పుట్టించి వాటిని ఐక్యము చేసిన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఈ రోజున మన పరిస్థితుల మీద కూడా దేవుని ప్రవచన వాక్యమునెత్తి మనం మాట్లాడగలగాలి. మన జీవితంలో మన మీద శాపముగా ఏలుబడి చేస్తున్న వాటి మీద మనం సర్వాధికారము కలిగినటువంటి దేవుని వాక్యము చేత పట్టుకుని ప్రతి అంధకార సంబంధమైన క్రియలను లయపరచగలిగేటువంటి వాక్శక్తి మనకు కావాలి. ఆయన వాక్యమే మనకు వాక్శక్తిగా నిలవాలి. ఆయన వాక్యమే మనకు ఖడ్గమై నిలవాలి. ఆయన వాక్యమే మనలను నిలబెట్టేదిగా ఉండాలి. ఆయన వాక్యమే మనకు యుద్ధము నేర్పేదిగా ఉన్నది కనుక ఈ రోజున నీవు నేను ఎముకల లోయలో బడి వెళ్ళినటువంటి యెహెజ్కేలు చూసిన ఆశ్చర్యాన్ని ఏ విధంగా అతడు గొప్ప శక్తిని పొందుకున్నాడో ఆత్మవశుడనై, ఈరోజు నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని వింటుండగానే మన పరిస్థితుల మీద ఆ వాక్శక్తిని పొందుకుని వాటి మీద మనం ప్రవచించగలిగే వారమై ఉండాలి. అడ్డుకున్న గోడను ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయుల ప్రజలు యెహోషువ నాయకత్వంలో బోరలూది ఏ విధమైనటువంటి వారి యొక్క ప్రయత్నాలు చేయకుండానే దేవుని స్తుతించారో ఆ గోడ కూలిపోయినట్లుగా ఈ రోజున మనము దేవుని వాక్శక్తిని అందుకుంటే మనము కూడా ఆ గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఈ వాక్శక్తి మనలోనికి ఎలా వస్తుంది అని అంటే దేవుని వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నివసించుట వలన మనం దాన్ని పొందుకుంటాం. ఇదిగో ఏ విధంగా అయితే ప్రభు అపవిత్రాత్మ దయ్యము పట్టిన మనుషులను నీవు అతను వదిలిపోమన్నప్పుడు అతను వదిలిపోయారో, అలాగే మనలో మన పైన మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద కూడా దేవుని వాక్యాన్ని సర్వాధికారము కలిగిన బిడలమై ఉన్నామని మనము దేవుని యొక్క కృప ద్వారా తెలుసుకోవాలి. మరి ఒక విషయాన్ని చెప్తాను. ఏంటి అనంటే దేవుని యొక్క శక్తి ప్రచురపరచబడినట్లు కొన్నిసార్లు మన మీదకి శ్రమలు వస్తాయి.
అటువంటి శ్రమల విషయాలలో కూడా మనం దేవుని యొక్క శక్తినే కనిపెడుతూ ఉండాలి తప్ప, దేవుని మహిమనే కనిపెడుతూ ఉండాలి తప్ప, మనకు ఉండేటువంటి పరిస్థితుల వైపు మనం ఎప్పుడు తలంచకూడదు. ఇదిగో ఈ యెహెజ్కేలు ఎముకలలో చూస్తుంటే ప్రభు ఎలా చూస్తున్నాడో, ఎముకలలో కూడా జీవం ఇచ్చినంత గొప్ప శక్తిని కనపరుస్తున్నాడు. ఇదిగో యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు యాయీరు సంబంధులందరూ కూడా మరణము తర్వాత చేయవలసిన కార్యక్రమాల వైపు చూస్తుంటే ప్రభువు తన కార్యము ద్వారా మరణము కాదు జీవము వచ్చినటువంటి పండగనే చేసి చూపించాడు. ఇదిగో లాజరు చనిపోయినప్పుడు అందరూ ఆ యొక్క సమాధి దగ్గరకు వచ్చి సమాధి వైపు చూస్తూ ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తుంటే దేవుడు అంటున్నాడు కదా, వారికున్న యాంగిల్ని ద వే ద పీపుల్ సీ అరౌండ్ ద లాజరస్ టామ్, ఆ లాజరు ఉన్నటువంటి సమాధి వైపు చూస్తున్న విధానాన్ని ప్రభు తన మాటతో మార్చేసి వారి యొక్క చూపులను ప్రభు వైపుకు తిప్పగలిగే శక్తిగా దేవుడు దాన్ని మార్చేశాడు. అనేకులందరూ కూడా కుళ్ళిపోయిన వాసన వైపు, పాతి పెట్టబడినటువంటి లాజరు వైపు, లాజరు చేసిన క్రియల వైపే చూస్తున్నారు తప్ప దేవుని శక్తిని మాత్రము వారెవ్వరు కనిపెట్టలేకపోతున్నారు. ప్రభు అంటాడు కదా, మార్తా నీవు నమ్మితే నా మహిమను చూస్తావు. వెంటనే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఎండిపోయిన ఎముకలతో ఏ విధంగా సెలవిచ్చాడో సమాధిలో ఉన్న లాజరుతో కూడా ఆ మాటనే సెలవివ్వగలిగాడు. యాయీరు కుమార్తెతో కూడా అదే మాటను సెలవివ్వగలిగాడు. ఆ యొక్క సారెపతు విధవరాలు స్త్రీ ఏ విధంగా అయితే ఆ యొక్క తినడానికి కూడా లేకపోతే జీవము గల యెహోవా శక్తి ద్వారా ఆ వాక్కును విడుదల చేసినప్పుడు ఆ యొక్క భయంకరమైన కరువు నుంచి లేవనెత్తబడ్డారో, నాయును విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు కూడా పాడె ముట్టిన చాలును అని వెంటనే ఆ యొక్క కుమారుడు లేవబడ్డాడో, ఆయన వాక్శక్తి నీలోనికి వస్తే నీవు కూడా అద్భుతాలు చూడగలవు, అద్భుతాలు చేయగలవు. సమాధుల వైపు చూడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. సమాధులలో నుండి కూడా జీవాన్ని బయటకు తీసుకురాగలనని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. 37వ యెహెజ్కేలు అధ్యాయంలోనే 37వ అధ్యాయంలోనే ఇదిగో ఆ 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. వాళ్ళు ఎలా నిలబడ్డారట? లెక్కించటానికే సరిపోనంత సైన్యంకే. ద వన్ వర్డ్ విచ్ కమ్స్ ఫ్రమ్ యువర్ టంగ్ కెన్ బి మేడ్ ద పీపుల్ టు స్టాండ్ అరౌండ్ యూ. నీవు చేయని పనులను కూడా ప్రభు వాక్కు నీవు నింపుకుని నువ్వు మాట్లాడడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నీవు దేవుని వాక్కుగా సెలవివ్వటం విశ్వాసంతో ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నీవు అనుకూలతలో లేని పరిస్థితుల్లో కూడా అనుకూలతను పుట్టించగలిగిన వాడే దేవుడు ఉన్నాడు. గాలిని గద్దించినప్పుడు తుఫానునే దేవుడు ఆపి కేవలం తన మాట ద్వారా తనకు మహిమ తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, కానీ బట్ బీ వెరీ క్లియర్ with the word of God that you can do the things which are impossible. నీవు జయించలేని వాటిని, అసాధ్యమని అనుకున్న వాటిని దేవుడు తన మాట ద్వారా నీకు సెలవిచ్చి గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో 11వ వచనంలో, అప్పుడైనా నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుతున్నవి. మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతామని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులో నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీలో ఉన్న బలహీనత కావచ్చు, నీలో ఉన్న పరిస్థితి కావచ్చు, నీలో ఉన్న అనుమానం కావచ్చు, నీలో ఉన్నటువంటి చేయలేని విధానం కావచ్చు, ఏదైనా కానీ దేవుని వాక్శక్తి నీలోనికి వస్తే, దేవుని ప్రవచన కలిగినటువంటి మాట నీవు అనుభవించగలిగితే, నీవు చేయలేని వాటిని చేయటానికి ప్రభు నీకు శక్తిస్తాడు. నీవు చూడలేని వాటిని చూసి ఆనందించగలిగేటువంటి హృదయాన్ని నీకు ఇస్తాడు. దేవుని మాట నీలోనికి వస్తే నీలో ఫలింపులోను, నీలో ఆత్మను, నీలో సంతోషాన్ని, నీలో బలమును దేవుడు ఇవ్వగలుగుతాడు. ఈరోజు మనమందరం సాధారణమైన మనుషులమే కావచ్చు, కానీ దేవుని వాక్శక్తి, దేవుని ప్రవచనం నీకున్నప్పుడు నీవు చేయలేని వాటిని కూడా చేసి చూపించగలుగుతావు. ఈ రోజున ఏ విధంగా అయితే ఎముకల లోయలో నింపబడినటువంటి ఆ యొక్క నిర్జీవమైన ఎముకలను చూస్తున్నాడో,
అతను మాట సెలవివ్వగానే అతను ఏ కళ్ళతోనైతే ముందు ఎముకలను చూశాడో మరలా అదే కన్నులతో దేవుని మాట ద్వారా లెక్కింపసక్యము కాని మహాసైన్యమును అతడు తేరి చూడగలిగే ప్రభువును మహిమపరుస్తున్నాడు. ఈరోజు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ దట్ యు గో త్రూ, no matter how hard the situations, but when you have the word of God in your life, when you proclaim it with the God's word, it will be comes to the result of the glory of God. నువ్వు ఎప్పుడైతే నిలబడి దేవుని కార్యములు చేయటానికి నీ మాట సెలవిస్తావో ఆ మాట ప్రకారం దేవుడు దాన్ని జరిగిస్తాడు. నీ కుటుంబంలో కావచ్చు, నీ పరిస్థితుల్లో కావచ్చు, నీ యొక్క ఇబ్బందికరమైన వాతావరణంలో కావచ్చు, లేచి నీ ప్రభువు మాటగా వాటి మీద అధికారముతో, ఎందుకనగా మనం శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కనుక ఆ బలము కలిగినటువంటి ఆ శత్రువు కోటలను చీల్చగలిగినటువంటి యేసుక్రీస్తు నామము మనం ధరించుకొని ఉన్నాం కనుక ఆ మాట ద్వారా మనం విజయవీరులం అవుదాం. దేవుడు తన వాక్కుతో మనల్ని నింపి అనేక అద్భుత కార్యములు మన జీవితంలో దేవుడు జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్ అలోన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ భారభారతమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పులు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996. నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది, దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది, దేవా నీ కృప పొందుటకు నాలోన ఏమున్నది. మలినమైనది నా గతం, చేజారినది నా జీవితం, ఉదయించే నాలో నీ స్వరం, వికసించెనుగా హృదయము. మలినమైనది నా గతం, చేజారినది నా జీవితం, ఉదయించెను నీ స్వరం, వికసించెనుగా హృదయము. ఇది యేసు నీ కృపయేగా, ఇది నీ కృపయేగా, ఇది నీ